అనుకుంటున్నావేమో, చూడలేని హృదయం కలిగి ఉన్నావేమో, పాడాలనుకుంటున్నావేమో, పాడలేని మనసు కలిగి ఉన్నావేమో, ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ప్రార్థన చేసే మనసు నీకు లేదేమో. ఏమండి, అక్కడ ఆయన చెప్తున్నాడు కదా, అప్పుడు అనేకమైన ప్రశ్నలు వేస్తారట. మనలో ఉన్న పాపాన్ని తీసుకోకుండా, ప్రభువా నా స్వస్థత ఎందుకు ఇవ్వలేదు, నా అప్పులు ఎందుకు తీర్చలేదు, నా కుమారుని ఎందుకు మార్చలేదు, నా భర్తకు స్వస్థత ఎందుకు ఇవ్వలేదు, నా ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, అనేక ప్రశ్నలు మనల్ని మనం ప్రశ్నించుకోలేము. మన హృదయాన్ని ఆత్మని ప్రశ్నించుకుని ఆత్మసాక్షిగా జీవించుకునిగా ప్రశ్నలు వేసిన ప్రశ్నలకు సమాధానం దేవుడు ఇవ్వడు. ఆయన ఏ ఉత్తరం కూడా ఇవ్వలేదు. అక్కడ పిలాతుకి ఇచ్చాడా? ఇవ్వలేదండి. ఆ తర్వాత ప్రధాన యాజకులు శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపిరి. ఆ తర్వాత ఏం చేశారు? ప్రధాన యాజకులు నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపారు. యాజకులు, ప్రధాన యాజకులు అంటే ధర్మశాస్త్రం అంతా తెలిసినవారు, దేవుని గురించి తెలిసినవారు. హేరోదు సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపాను. అంతకుముందు హేరోదు, పిలాతులు ఒకరినొకరు శత్రువులు అయ్యిండ్రు కానీ ఆ దినమునే ఒకరినొకడు మిత్రులు అయిపోయినట్టు. చూసారా? ఆ తర్వాత ఈయన ఎలాగ నేరం మోపారు, నేరం రుజువైంది, ఎలాగే చంపేస్తారు, నేను రాజుని కదా, నా ఎద్దకు వచ్చిన వాడిని పాత పట్లన్నీ తీసేసి నా రాజు అధికారం తగినట్టుగా, నా ఆధిపత్యం తగినట్టుగా, నా గౌరవత తగినట్టుగా ప్రశస్త వస్త్రాలు తొలగించి పంపుతానని అతను గొప్ప చేసుకోవడానికి అక్కడ యేసుప్రభు వస్త్రం మార్చి ప్రశస్త వస్త్రం ధరింపచేసి మళ్ళీ ఎక్కడ పంపించాడు? పిలాతు వద్దకి పంపించాడు. అప్పటికి పిలాతుకి హేరోదుకి పడనే పడదు, వాళ్ళిద్దరూ భగ్నశత్రులు. అయినా సరే ఈయన శిక్షించడానికి, ప్రధాన యాజకుల మాటను శాస్త్రం నెరవేర్చడానికి, ఈ లోకాధికారుల మాటలు నెరవేర్చడానికి వాళ్ళిద్దరూ మిత్రులు అయిపోయారట. ఆమేన్. ఈరోజు క్రైస్తవులు, లోకస్తులు కూడా ఒక దైవజనుని మీద ఒక అపనింద వేయడానికి, ఒక దైవజను చెడ్డోడని చెప్పడానికి, దేవుని కీర్తిని అపకీర్తిగా మార్చడానికి లోకస్తులు, క్రైస్తవులు ఏకమైపోయి వాళ్ళే జీవించి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారండి. నువ్వు నిజ క్రైస్తవుడిగా జీవించాలి. వాళ్ళు ఏదైనా చెప్తే అవును నాకు తెలుసు, ఆయన ఎలా మాట్లాడో తెలుసా, కఠినమైన మాటలు మాట్లాడతాడు, ఎప్పుడూ గద్దిస్తాడు, ఎప్పుడు బుద్ధి చెప్తాడు, నిద్రపోతున్నాడు అంటారు. మన నిద్రపోతున్నాడు అనకపోతే తిరిగేసి ఉండంటాను నేను. చెప్పండి, అబద్ధం మాట్లాడేవాడిని అబద్ధకుడు అనకపోతే సత్యవంతుడు అంటామా? మీరు అనగలరా? మీరు అనలేనప్పుడు నేను ఎలాగ అనగలను? మనం అనలేనప్పుడు దేవుడు ఎలాగంటాడు? దేవుడు కూడా అబద్ధకుడేనే అంటాడు. వాడు అపవాది, అబద్ధకుడు, ఈ లోకజనకుడు, లోకానికి తండ్రి అయి ఉన్నాడు అని చెప్పడం లేదా? నిజముగా లోకజనకుడు వాడు అబద్ధకుడు, వాడు అపవాది, సాతాను, కీడు చేయవాడు. చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. కాబట్టి దేవుని సొందరు ఇద్దరు మిత్రులు అయిపోయారటండి. నిజానికి వాళ్ళిద్దరికి పడదు, హేరోదుకిని పిలాతుకి పడదు, కానీ యేసుప్రభు శిక్షించడానికి ఇద్దరు ఏకమైపోయారటండి. లోకస్తులు ఎవరైనా సరే, ఇగో మీ సేవకుడు అలాగే ఇలాగా, లేకపోతే మీరు సన్నిధులు ఎలా ఉంటారు అలా ఉంటారంటే అక్కడ తిరుగుబడి సమాధానం చెప్పరు. మా సేవకుడి జీవితం ఏంటో తెలుసా, అతని భవిష్యత్తు ఏంటో తెలుసు, ఎలాగొచ్చాడో తెలుసు నీకు, ఎందు నిమిత్తం మాట్లాడుతున్నావు, ఎలాంటి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు, ఎందుకు నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, ఈరోజు మాట్లాడితే పొద్దున్న మాట్లాడకపోతే మాట్లాడకపో, మంచి చెప్తే మంచి చెప్పు తప్ప చెడు మాత్రం చెప్పకు. నీ గురించి ఎప్పుడైనా చెడు చెప్పాడైనా, నేను చెడు చెప్పానా? నా దేవుడు ఎప్పుడైనా చెడు మాట్లాడాడు? లోకంలో జీవించినప్పుడు ఆయన మంచి కదా మాట్లాడాడు, చెడు మనుషుల యొద్దకు వచ్చాడు కదా, చెడ్డవారిని ప్రేమించాడు కదా, పాపులను ప్రేమించాడు కదా, రోగులను స్వస్థపరిచాడు కదా, గాయపరచబడిన గాయములు కట్టాడు కదా. ఆయన ప్రేమ అమృతమైన ప్రేమ, అపారమైన ప్రేమ. ఆ ప్రేమను దూషణ నీ నోరు ఎలాగొచ్చింది అని సమాధానంతో అడగవు నువ్వు. అవును అలాంటి వాడే మమ్మల్ని కూడా తినేస్తాడు, బుర్ర తినేస్తాడు, మమ్మల్ని కూడా మాట్లాడతాడు, మమ్మల్ని కూడా కఠినంగా మాట్లాడతాడు, మీరు ఇది చేయలేదు ఇప్పుడు ప్రశ్నిస్తుంటాడు అని ఏకమైపోతారండి. ఈ దొంగ గొర్రెలు, విని విడిచిపెట్టే గొర్రెలు, సంఘానికి లోబడిన గొర్రెలు, వాక్యానికి లోబడిన గొర్రెలు, దేవుని చిత్తాన్ని జరిగించిన గొర్రెలు లోకస్తుడితో ఏకమైతే ఆ లోకస్తుడు ఒక దినాన్ని నిన్ను శిక్షకు గురి చేస్తాడు, దేవుని స్నేహాన్ని కోల్పోయే జీవితాన్ని కలగజేస్తాడు. ఇక ఎప్పుడు కూడా పాపాన్ని విడిచిపెట్టకుండా వాడు ఆలోచన నెరవేరుస్తాడు. నీ గద్దించి బుద్ధి చెప్పి స్నేహితుడు మేలుకోరి గాయములు చేస్తాడు, పగవాళ్ళు లెక్కలేని ముద్దులు పెడతాడు. వాడి మాటలు తేనెకంటే నునుపుగాను, తేనెకంటే తీయగా ఉంటాయండి, చాలా ఇష్టకరంగా ఉంటాయి, కానీ అవి నీ నాశన మార్గం నడిపిస్తాయి. నువ్వు దొంగ గొర్రెగా ఉన్నావా, దుఃఖపెట్టే గొర్రెగా ఉన్నావా, దేవుని సన్నిధిలో ఆయన చిత్త ప్రకారం జీవించి నీ పాపము కొరకు దుఃఖించి నీ దుఃఖము సమాప్తం మగులాగున, నీ దుఃఖము ఆనంద తైలంగా పూదండగా మారులాగున నువ్వు దుఃఖిస్తున్నావా? నువ్వు దేనికోసం దుఃఖిస్తున్నావు? దేవుని దుఃఖపరచడానిక, ఈ లోక సంబంధమైన వాటి కొరక, శరీర సంబంధమైన వాటి కొరక, ఆత్మ సంబంధం దేవుని రాజ్యం కొరక,
ఆకాశం వైపు కొన్నెత్తుటకు కూడా నాకు అర్హత చాలదు నాయనా అని రొమ్ము కొట్టుకుని ఏడ్చాడు. ఎవరు ఏమండి? ఎవరు ఏడ్చారు? దరిద్రుడైన లాజరు ఏడ్చాడు. ఆయన హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. ఎవరు చేరారు? ఎస్, నీ దుఃఖము నిన్ను మార్చాలి. ప్రభు కొరకు దుఃఖపడవలసిన అవసరం లేదు. ఆయన నీ కొరకు దుఃఖపడుతున్నాడు, ఇంకా నువ్వు మారలేదని. ఇంకా నువ్వు లోకస్తులతో ఏకమైపోయి దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నావు అని ఆయన దుఃఖపడుతున్నాడు. ఆయన దుఃఖించే స్వభావం ఉందాము, దాన్ని తీసివేసుకుందాం. ఆయన సంతోషపరచడం నువ్వు సంతోషంగా ఉంటావు. ఆనందించుడి, మరలా చెప్తావు ప్రభునందే ఆనందించు. ప్రభునందు ఆనందించే మనసు కలిగి ఉంటూ ప్రభువును ఆనందింపజేయి, సంఘాన్ని ఆనందింపజేయి, సేవకుడిని ఆనందింపజేయి. అప్పుడు నిత్యాశీర్వాదము, నిత్య జీవం నీ కొరకు దాచిపడి ఉంది. ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.